హాయ్ హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్. ఒక న్యూస్ చూసుకుందామండి. నారా లోకేష్ ఫోన్ ట్యాపింగ్ హెచ్చరించిన యాపిల్ సంస్థ. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి ఫోన్ ట్యాపింగ్ అయిందంట. యాపిల్ సంస్థ హెచ్చరించిందంట. అసలు ఏం జరిగిందో చూద్దాం. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మర్చిపోకముందు ఇప్పుడు ఏపీలోని ఫోన్ ట్యాపింగ్ వార్తలు వస్తున్నాయి. ఆల్రెడీ తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ గురించి భయంకరమైన వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు అది మరొక ముందే ఇప్పుడు ఏపీలో కూడా సేమ్ సిచ్యువేషన్ జరుగుతున్నాయంట. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఫోన్ ట్యాప్ చేసినట్లు ప్రచారం జరుగుతుంది. నారా లోకేష్ ఫోన్ కూడా ట్యాప్ చేసినట్లు ప్రచారం జరుగుతున్నట్టండి. ఆయన ఫోన్ ట్యాప్ చేశారంటూ తెలుగుదేశం నేత కనకమేడల రవీంద్ర కుమార్ ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ఈయన కనకమేడల రవీంద్ర కుమార్ ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ఏంటంటే నారా లోకేష్ గారు ఫోన్ ట్యాప్ అయిందంట, కొంచెం దాని గురించి దర్యాప్తు చేయండి అని. నారా లోకేష్ ఫోన్ ట్యాప్ చేసినట్లు సందేశాలు వస్తున్నాయని, మార్చిలో ఇలాంటి మెసేజ్లే వచ్చాయని సీసీ దృష్టికి తీసుకెళ్లారు. మరోవైపు యాపిల్ సైతం లోకేష్ కు అలర్ట్ పంపింది. ఆల్రెడీ ఒక వార్తలు సర్క్యులేట్ అవుతున్నాయి. దీంతో పాటు యాపిల్ సంస్థ కూడా హెచ్చరించిందంట నారా లోకేష్ కి. ఏంటి ట్యాప్ అవుతున్నాయి. నారా లోకేష్ ఫోన్ ట్యాపింగ్, సిఈసికి టీడీపీ నేతలు లేక అలర్ట్ మెసేజ్లు పంపిన యాపిల్ సంస్థ. లోకేష్ ఫోన్ ట్యాపింగ్ అంట. చూడండి, ఈ వైసీపీ బ్యాచే చేసే ఇలాంటి పనులు. ఏపీ ఎన్నికల వేళ మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఫోన్ ట్యాప్ చేసే ప్రయత్నాలు జరిగినట్లు తెలుస్తోంది. చూడండి, నారా లోకేష్ ఫోన్ ట్యాప్ చేసినట్లు వార్తలు జరుగుతున్నాయంట. ఈ విషయంపై యాపిల్ సంస్థ నారా లోకేష్ ఫోన్ కు సెక్యూరిటీ అలర్ట్ పంపింది. సో ఈ విషయంపై యాపిల్ సంస్థ నారా లోకేష్ కు అలర్ట్ పంపిందంటండి. లోకేష్ ఫోన్ కి ట్యాపింగ్ హ్యాకింగ్ అలర్ట్ నోటిఫికేషన్ పంపించింది. మీ ఫోన్ హ్యాకింగ్ ట్యాపింగ్ ప్రయత్నం జరుగుతుందంటూ యాపిల్ నుంచి నారా లోకేష్ కు మెయిల్ వచ్చింది. చూడండి, యాపిల్ సంస్థ అంత త్వరగా పంపదు, బట్ పంపిందంటే అక్కడ ఏదో ట్యాపింగ్ జరుగుతుందో, జాగ్రత్తగా ఉండండి, అలర్ట్ గా ఉండండి అని హెచ్చరికలు జారీ చేసిందంట. ట్యాపింగ్ హ్యాకింగ్ జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని లోకేష్ కు సూచించింది. మరోవైపు నారా లోకేష్ ఫోన్ ట్యాపింగ్ చేసే ప్రయత్నం జరిగిందన్న వ్యవహారం టీడీపీ వర్గాల్లో కలవరం రేపుతోంది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ నేతల విషయాన్ని కేంద్ర సంఘం దృష్టికి తీసుకెళ్లారు. సో ఆల్రెడీ యాపిల్ సంస్థ వాళ్ళు హెచ్చరికలు జారీ చేశారంట. నీ ఫోన్ ట్యాపింగ్ అవుతుంది, అలర్ట్ గా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. సో వీళ్ళు ఏం చేశారు, లేఖ రాయంతో పాటు ఈ దృష్టిని సీసీ అంటే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ వారి దృష్టికి కూడా తీసుకెళ్లారంటే టీడీపీ వాళ్ళు. నారా లోకేష్ ఫోన్ ట్యాప్ చేశారంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి టీడీపీ మాజీ రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్ర కుమార్ లేఖ రాశారు. గుర్తు తెలియని ఏజెన్సీల ద్వారా పెగాసస్ సాఫ్ట్వేర్ సాయంతో లోకేష్ ఫోన్ ట్యాప్ చేసినట్లు ఐఫోన్ సందేశాలు వచ్చాయని కనకమేడల రవీంద్ర కుమార్ తెలిపారు. ఇది పెగాసస్ సాఫ్ట్వేర్, దిక్కుమాల సాఫ్ట్వేర్, దరిద్రగొట్ట సాఫ్ట్వేర్ రాష్ట్రానే కాదు దేశాన్ని కూడా కుట్టి కొదిపేసింది. ఇందులో భాగంగా చాలా మంది ఐఫోన్ అంటేనే అసలు హ్యాక్ అవ్వదు, కానీ అలాంటిది కూడా హ్యాక్ అవుతుందంట. అలాంటి పెగాసస్ సాఫ్ట్వేర్ వచ్చింది అని ఆయన లేఖ రాశారు. ఇలాంటి సందేశాలే 2024 మార్చిలో వచ్చినట్లు సీసీ దృష్టికి తీసుకెళ్లారు. డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు అధికార పార్టీ తొత్తులుగా వ్యవహరిస్తున్నారంటూ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని కనకమేడల రవీంద్ర కుమార్ ఆరోపించారు. ఆయన ఆరోపించారు. చూడండి, ఇంతమంది వీళ్ళ కుట్రలకు పాల్పడుతున్నారని. ఈ విషయమై గతంలోనే ఈసీ దృష్టికి చెప్పినట్టు తెలిపారు. చూడండి, లేఖ రాశారు. ఇదే లేఖ. ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అండి చాలా అంటే చాలా భయంకరంగా కట్టి కుదిపేస్తున్న ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలో కూడా రాజకీయ నాయకులు అందరూ ఫోన్స్ మాట్లాడాలన్నా, మెసేజ్ చేయాలన్నా వాళ్ళ వ్యక్తిగత సమాచారానికి బయటకు భంగం కలిగిస్తున్నారని ఐఫోన్ వాడే యూజర్స్ కూడా సంస్థ నుంచి అలర్ట్స్ కూడా వస్తున్నాయంట. సో ఇది గుర్తించిన మాజీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రనాథ్ ఆయన సీసీకి లేఖ రాశారంట. వాళ్ళు ఏమన్నా దృష్టి పెడతారో చూడండి. నాకు తెలిసి ఇది వైసీపీ వాళ్ళు చేసే పిచ్చి పనులు ఇవి. సో ఒకవేళ వాళ్ళు చేస్తే పట్టుకుని తొక్కి పెట్టి నారదీయండి. మరో వీడియోతో కలుద్దాం. అంతవరకు చూస్తుండండి ఆకాశం న్యూస్. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.